అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పత్తి మిల్లులో తేమ పేరుతో నట్టేట ముంచుతున్నారని చిట్యాల మండల బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. చిట్యాల మండల కేంద్రంలోని పత్తి మిల్లును బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. తేమ ఉన్నా కూడా మద్దతు ధర పెట్టాలని సీసీఐ అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీందర్, గొర్రెసాగర్, పాండు రంగస్వామి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. చిట్యాల మండల కేంద్రంలోని కోసూరుపల్లె దగ్గరి బాలమురుగన్ మిల్లుకు ఈరోజు మేము టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రైతుల యొక్క ఇబ్బందులను చూసి ఈరోజు ఇక్కడికి పరిశీలించడానికి రావడం జరిగింది. మరి రైతులు ఈ సంవత్సరంలో మరి అకాల వర్షాలతోని రైతులకు ఎకరానికి 3-4 క్వింటాల పత్తి వెళ్ళిన పరిస్థితి కూడా లేదు. ఈ సంవత్సరం అకాల వర్షంతో చాలా నష్టపోయిర్రు. పత్తి కూడా పండక ఇబ్బందికి గురవుతున్న పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి పత్తి సీసీఐ మిల్లు వాళ్ళు కావచ్చు, యాజమాన్యం కావచ్చు, అధికారులు అందరూ కలిసి కుమ్మక్కై రైతులను కింటాకు 10 కిలోలు 15 కిలోల పేరుతోని మరి మోసం చేసి దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మేము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి సీసీఐ వాళ్ళకి కానీ మిల్లు యాజమాన్యానికి మేము రైతుల పక్షాన హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మరి రైతులను మోసం చేయడం అనేది జరుగుతూ ఉన్నది. దాన్ని మేము మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదన్నట్టు రైతుల బాగు కోరని వాళ్ళు ఏ రోజున్నా మీరు ఎంత బిజినెస్ చేసినా కూడా మరి మీకు కూడా మరి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి రైతుల పక్షాన మీరు కూడా ఉండి రైతుల కోసం ఈ ప్రభుత్వం కూడా వెంటనే మరి రైతుల కోసం ఈసారి వర్షాలకు ఇబ్బందులలో ఉన్నటువంటి రైతుల కోసం కొన్ని కండిషన్స్ తీసేసి మరి సీసీఐ ఈ తేమ శాతాన్ని అనేది లెక్కలోకి తీసుకోకుండానే ఎంత తేమ ఉన్నా కూడా మరి మద్దతు ధర ఇచ్చి రైతులకు ఈ యొక్క పత్తిని కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంప్లైంట్ మేరకు షుగర్ మిల్లు కాడికి రావడం జరిగింది. చేసేవారితో మరి మార్కెట్ సిబ్బంది వాళ్ళ మేనేజర్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. ఎటువంటి తేమ లేకుండా తేమ ఉన్నా కూడా ఈ వర్షాభావ పరిస్థితుల్లో తేమ బాగా ఎక్కువ వస్తుంది కాబట్టి అటువంటి తేమ ఉన్న పత్తిని కూడా ఖరీదు చేయాల్సిందిగా కోరుతున్నాం. కౌడి గివిడి అని అంటా ఉన్నారు, నల్లకాయ వస్తూ ఉన్నది అంటా ఉన్నారు. అదే పక్క మిల్లు ఎంతో కొంత కటింగ్ పెట్టుకొని తీసుకుంటారు, రైతులను మాత్రము వాపసు పంపేటువంటి పరిస్థితి లేదు. ఈ మిల్లుల ప్రతి ఒక్క రైతు కాంప్లైంట్ చేసుడే తప్ప కానీ అరే మంచిగా చేసిండు మంచిగా పోయిందని అన్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇక్కడి యాజమాన్యం కానీ ఇక్కడి సీసీఐలు కానీ రైతులను అర్థం చేసుకొని ఈ పంట వచ్చిన పత్తిని చూసి కొనవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతుల బండ్లను పక్క పెట్టుకుంటూ ఈ ఖరీదారుల బండ్లను ఫస్ట్ పాసింగ్ అవుతూ ఉన్నాయి. రైతులు పక్క పెట్టుకున్నాక వాటిని ఎంతో కొంత కటింగ్ చేసుకున్నాక బతిలాడేటువంటి పరిస్థితి రైతుల ద్వారా జరుగుతూ ఉన్నది. అట్టి పరిస్థితి రానియకుండా దయచేసి ఈ యొక్క సీసీఐ వారు అన్ని ఆంక్షలను తీసిపడేసి పక్క పెట్టి కొనాల్సిందిగా కోరుతున్నాం.